పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అయ్యి 14 రోజుల్లోనే 1500 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా 2000 కోట్లు కొట్టడానికి, ముఖ్యంగా బాహుబలి 2 రికార్డును కొట్టడానికి ఒక పెద్ద ప్లాన్ వేస్తుంది పుష్ప ది రూల్ మూవీ టీమ్. అయితే ఈ మూవీ కలెక్షన్స్ కేవలం హిందీలో తప్ప తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో చాలా వరకు డ్రాప్ అయ్యాయి. తెలుగు, ఓవర్సీస్ కర్ణాటకలో పర్లేదు కానీ తమిళ్, కేరళలో మాత్రం ఈ మూవీ ఫ్లాప్ అనాలిసిస్ కనిపిస్తుంది. అక్కడ ఆల్మోస్ట్ కలెక్షన్స్ అనేవి ఆగిపోయాయి. కానీ హిందీలో మాత్రం కలెక్షన్ల జోరు అస్సలు ఆగటం లేదు మామ. దాదాపు హిందీలోనే 700 కోట్ల కలెక్షన్ సాధించే దిశగా పరుగులు తీస్తోంది. కానీ తెలుగులో వీకెండ్స్ వదిలేస్తే మన 2 డేస్ చాలా వరకు కలెక్షన్స్ డ్రాప్ అయ్యింది. దానికల్లా రీజన్స్ ఏంటంటే మొన్న ఫ్రైడే 4 మూవీస్ వరకు రిలీజ్ అయ్యాయి. మహేష్ బాబు గారు డబ్బింగ్ ఇచ్చిన హాలీవుడ్ మూవీ ముఫాసా, కన్నడ సూపర్ స్టార్ అయిన ఉపేంద్ర గారి యుఐ, అల్లరి నరేష్ గారు నటించిన బచ్చల మల్లి, తమిళ ఇండస్ట్రీ స్టార్ విజయ్ సేతుపతి గారు యాక్ట్ చేసిన విడుదల 2, ఇందులో ఆల్మోస్ట్ 3 మూవీలు హిట్ టాక్ తెచ్చుకోవడం వల్ల తెలుగులో కలెక్షన్స్ నీరసమయ్యాయి. దీని వల్ల పుష్ప 2 కి బాహుబలి 2 రికార్డ్ ను బ్రేక్ చేయడం కొంచెం కష్టంగానే మారింది. ఆల్రెడీ పుష్ప 2 1600 కోట్ల మార్క్ ను టచ్ చేసి పెట్టింది. లాంగ్ రన్ లో ఎలానో బాహుబలి 2 ను బీట్ చేసే అవకాశం చాలా వరకు ఉంది. కానీ పుష్ప 2 మూవీ 2000 కోట్లను టచ్ చేయాలని చూస్తుంది. అందుకే పుష్ప 2 మూవీ టీం వాళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. అదేంటంటే సినిమాలో 18 నిమిషాల రన్ టైమ్ ను యాడ్ చేయబోతున్నారు. క్రిస్మస్ నుండి థియేటర్స్ లో ఈ 18 నిమిషాల సీన్ ను యాడ్ చేసి షోస్ వేయబోతున్నారు. ఒక రకంగా ఇది మంచి ప్లానే. ఎందుకంటే ఆ సీన్స్ ఏంటి, ఆ సీన్స్ ఎలా ఉంటాయో అని మూవీ చూడడానికి చాలా మంది ఆడియన్స్ అగైన్ ప్రిఫర్ చేస్తారు. సో ఈ లెక్కన పుష్ప 2 మూవీకి కలెక్షన్స్ పెంచుకోవడానికి ఈ 18 నిమిషాల రన్ టైం అనేది చాలా వరకు ప్లస్ అవుతుంది. మరి పుష్ప 2 సినిమా ఈ మాస్టర్ ప్లాన్ తో ఇటు బాహుబలి 2 ను అటు 2000 కోట్లను టచ్ చేస్తుందో లేదో చూడాల్సి ఉంది. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో తోసేసి వీడియోకి ఒక లైక్, ఛానల్ కి ఒక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా.